డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు కొండగట్టుకు వెళ్లనున్నారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయన తన మొక్కులను తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొండగట్టులోని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు. కొండగట్టు అంజనను తమ ఇంటి ఇలవేల్పులాగా పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉంటారు. గతంలో వారాహి యాత్రకు ముందు ఆ వాహనానికి తొలి పూజ కొండగట్టులోనే నిర్వహించారు. శనివారం ఉదయం 7 గంటలకు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని తన నివాసం నుంచి బయలుదేరతారు. రోడ్డు మార్గంలో కొండగట్టుకు చేరుకుంటారు. 11 గంటలకు అంజన్న ఆలయంలో పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం 12 గంటలకు హైదరాబాద్కు తిరిగి ప్రయాణమవుతారు. పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. జిల్లా ఎస్పీ భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించారు. అది రేపందరికీ తెలిసింది. ఇది మన జిల్లాలో కొండగట్టు ఆలయం విజిట్ చేయడానికి, అక్కడ దర్శనం చేయడానికి డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. సో ఈ బందోబస్తు కోసం, ఈ సెక్యూరిటీ అరేంజ్మెంట్ కోసం మనం ఈరోజు ఇక్కడ వచ్చాము. ఇక్కడ మొత్తం అనలైజ్ చేస్తున్నాము. పాత గతంలో కూడా సార్ ఇక్కడ 2-3 సారి వచ్చారు. ఆ బందోబస్తు కూడా మనం అనలైజ్ చేసాము. సో అది చేసి ఇక్కడ దాదాపు 250 to 300 పోలీస్ సిబ్బంది వాళ్ళు రేపు ఉంటారు. ఇట్లాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా ఉంటే మనం అట్లా ఇన్షూర్ చేస్తాను. ఆబ్వియస్లీ ఇది భక్తులకి ఇట్లాంటి బాధ పడకుండా మనం ఇది పవన్ కళ్యాణ్ ఆ పేరు వింటేనే కొన్ని లక్షల మంది కళ్ళు మిరమిట్లు గొలుపుతాయి. మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా చలనచిత్ర రంగంలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు అందించింది. లక్షలాది మంది అభిమానులు ప్రేమాభిమానాలను చురగొన్నారు. అప్పట్లో అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరిన పవన్ కళ్యాణ్ యువరాజ్యం బాధ్యతను భుజాన వేసుకున్నారు. ప్రజారాజ్యం పార్టీకి స్టార్ క్యాంపెయినర్ లాగా 2009లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తమ కులదైవం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి తొలిసారిగా కొండగట్టుకు వచ్చారు. అయితే అంజన్న ఆశీస్సులు తీసుకుని ప్రచారానికి సిద్ధమయ్యారు. ప్రచార సందర్భంలో హుస్నాబాద్ రోడ్ షోలో కరెంటు తీగలు తెగిపడి పవన్ కళ్యాణ్ కు తాకడంతో స్పృహ కోల్పోయారు. అయితే వెంటనే తేరుకున్న పవన్ తిరిగి ప్రచారాన్ని కొనసాగించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దయ వల్లే తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని పవన్ కళ్యాణ్ భావించారు. ఇటీవలే జరిగిన ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ తన ప్రచార రథం వారాహి కొండగట్టులోనే పూజలు నిర్వహించారు. 2023 జనవరి 23న ఆంజనేయ స్వామి దేవాలయంలో వాహన పూజలు నిర్వహించి తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఎన్నికల్లో గెలవాలని అంజనను మొక్కుకున్నారు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవడంతో పాటు కూటమి గెలుపులో పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషించారు. తెలుగు రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో సైతం పవన్ కీలకంగా మారారు. ప్రధాని మోదీ సైతం చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పవన్ కాదు తుఫాన్ అంటూ జనసేనాని ఆకాశానికి ఎత్తేశారు. ఈ క్షేత్రం కోరుకున్న వారికి కొంగు బంగారవి కొండగట్టు ఆంజనేయ స్వామి వారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఉన్నారు. రేపు వచ్చేటువంటిది 3వసారి వస్తున్నారు. మొట్టమొదటిసారిగా స్వామి దర్శనానికి వచ్చినప్పుడు తాను ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తున్నప్పుడు హైటెన్షన్ పవర్ నుంచి కూడా ఆంజనేయ స్వామివారు రక్షించి ఉన్నారని వారి యొక్క మనోభావనతో స్వామివారే నాకు పునర్జన్మ ప్రసాదించారు అనే భావనతో 2వసారి రావడం జరిగింది. 2వసారి వచ్చినప్పుడు కూడా స్వామివారి సన్నిధిలో దర్శనం చేసుకొని ఏదైతే జనసేన ప్రచార రథం అయితే ఉందో అది వారాహి. అప్పుడు మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చి స్వామివారి సన్నిధిలో వారాహి వాహన పూజలు చేసుకున్నారు. ఇక్కడ ఈ క్షేత్రంలో వాహన పూజలు ప్రసిద్ధి. ప్రతి శనివారం, మంగళవారం కూడా, ఆదివారం ఒక 100ల సంఖ్యలో వాహన పూజలు అవుతాయి. ఎందుకంటే అపమృత్యు దోషాన్ని తొలగించేటువంటి శక్తి ఆంజనేయ స్వామివారికి ఉంది. అదేవిధంగా కార్యసాధకుడు ఆంజనేయ స్వామివారు. రాముడికి కార్యాన్ని సాధించి సీతను వెతికిపెట్టినట్టు దాంట్లో కూడా మన ప్రధాన పాత్ర సుందరాకాండ ద్వారా మనకు తెలియజేస్తుంది. అట్లా ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కొండగట్టు పర్యటనకు భారీ ఏర్పాట్లు చేశామని జనసేన నేత సాగర్ తెలిపారు. పవన్ పర్యటనకు కార్యకర్తలు, అభిమానులు సహకరించాలని కోరారు. ఇక జనసేన బలోపేతంపై పవన్ ఫోకస్ పెడతారని సాగర్ అన్నారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై జనసేన తరపున పోరాటం చేస్తామన్నారు. డిప్యూటీ సీఎం అయ్యాక అధికారికంగా కొండగట్టుకు రావడం జరుగుతుంది. అండ్ రేపు మార్నింగ్ మాదాపూర్ ఇంటి నుంచి 7 to 7:30 మధ్యలో బయలుదేరి కొండగట్టు రీచ్ అవుతారు. 11 o'clock మధ్యలో. అండ్ పూర్తి భద్రతా వలయం ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా అభిమానులు, జన సైనికులు
అండ్ కార్యకర్తలు వీర మహిళలు అందరూ ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఆయన దీక్షలో ఉన్నారు అండ్ అమ్మవారి దీక్షలో ఉన్నారు కాబట్టి పోలీసులకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఒకసారి డిఫరెంట్గా ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి అందరినీ పేరు పేరున కలవబోతున్నారు, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ జనసేన ఇక్కడ బలోపేతం చేయడానికి కళ్యాణ్ గారు ఒక సమావేశం పెట్టడం కూడా జరుగుతుంది. అండ్ జనసేన ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఆఫ్టర్ ఆంధ్రప్రదేశ్ ఫలితాల తర్వాత ఇంకా బలంగా ముందుకెళ్తుందని అందరూ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అనుకున్నట్లుగానే ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. దీంతో అంజన్నకు మొక్కు చెల్లించుకునేందుకు కొండగట్టుకు వెళ్తున్నారు. గతంలో ఒక సినీ హీరోగా సెలబ్రిటీగా అంజన్నను దర్శించుకున్న పవన్ డిప్యూటీ సీఎం హోదాలో కొండగట్టు అంజన్నను దర్శించుకుని పూజలు నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్.